ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీకోటలో భారీ ముస్లిం మైనార్టీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. వీకోట ఉప సర్పంచ్ అక్మల్ ఖలీల్ మరియు ఎంపీటీసీ వార్డు మెంబర్లతో పాటు దాదాపు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఏమీ చేయలేదని, అందుకే టీడీపీలో చేరామని మైనార్టీ నాయకులు అన్నారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో మైనార్టీకి అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, మైనార్టీల అభివృద్ధి జరగాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా వీకోటకు ముస్లింస్ రెసిడెంట్ కాలేజీని తీసుకుని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. అలాగే ముస్లింస్ ఇమాములకు 5,000 రూపాయలకు ఆర్థిక సహాయం రాష్ట్రాన్ని అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు 85,000 ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, రాష్ట్రంలో మైనార్టీలకు ముందడుగు వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ముస్లిం మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలన్నా మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు. చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని చదివించాలా, వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీలకు చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తన నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చెప్ప. ఆ తర్వాత రాజకీయాలుగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. దేశంలో రకరకాల సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే ధైర్యంగా కొన్ని విషయాల్లో మైనారిటీలకు సంబంధించి వారికి ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఇబ్బంది జరిగినా భయపడకుండా భారతదేశంలో మాట్లాడిన వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. దాని మూలంగా నేను పోదలుచుకోలే. అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలు చేస్తా ఉన్నారు. ఎప్పుడూ కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి మసీదులకు గతంలో ఎప్పుడు ప్రభుత్వాల నుంచి డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు ఇమాముల్ మౌజములకు డబ్బులు వస్తా ఉన్నాయంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే. మైనారిటీలకు ఎప్పుడు ముస్లింలకు షాదీ మహల్ కట్టించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు షాదీ మహల్ అనేది ఒకటి వీరికి సంబంధించినటువంటి పేద బలహీన కుటుంబాలు వర్గాలు ఉండేటువంటి ముస్లిం సోదరులు ఎక్కడో మసీదులో నికా చేసి బయట ఎక్కడో పోయి భోజనాలు పెట్టి అంతమందికి పెట్టేటువంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని మొట్టమొదటగా వారికి కూడా వారి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, వారికి సంబంధించినటువంటి ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వారికి ఒక స్థలం ఉండాలా, స్థలానికి సంబంధించి ఒక పక్క బిల్డింగ్ కార్యక్రమం చేయాలని భారతదేశ చరిత్రలో చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. అదే కాదు, ఈరోజు ఇండ్లకు సంబంధించి శాశ్వత గృహ నిర్మాణ పత్రాలు వస్తే వారికి సపరేట్ గా వారికి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడం, వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడం, మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక పరంగా సహాయం అందించడం. అదేవిధంగా ఉర్దూ స్కూల్స్ అంటే ఈరోజు ఉర్దూ స్కూల్స్ కి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు ఉర్దూను కూడా అధికార భాషగా, ఈరోజు ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మక్కా మసీదుకు ఇక్కడి నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం భక్తితో పోతే దాన్ని కూడా అధికారికంగా చేసినటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు చేశారు. హజ్ హౌస్ అనేది ఎప్పుడు లేవు, ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాయి. అటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు హజ్ హౌస్ కట్టించిన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఏదో ఆశించో ఏదో ఓట్ల కోసమో చేసిన కార్యక్రమాలు కాదు. ఈరోజు మైనారిటీస్ కూడా ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా బలహీన వర్గాలు ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు ఉండాలనేటువంటి ఆలోచనతో
ఈ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి, మరి సమైక్య రాష్ట్రంలో ఉన్నాయి. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఏ నియోజకవర్గంలో కూడా లేవు. ఈరోజు ఒక ఉర్దూ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ కళాశాల, ఎందుకంటే మన బిడ్డలు అయితే ఈ ఊర్లో 10వ తరగతి చదివిన తర్వాతనో లేదంటే 7వ తరగతి చదివిన తర్వాతనో లేదంటే ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాతనో పక్క ఊరుకో పక్క గ్రామానికో లేదంటే పక్క పట్టణానికో మనం పంపించి చదివించుకునే సౌలభ్యం మనకుంది. పేద ముస్లిం వర్గాలు అమ్మాయిల్ని బయటకు ఉర్దూ చదివించాలంటే ఎక్కడ అవకాశం లేదు. అందుకే 2014-19 మధ్యలో ఈ ప్రాంతంలో, ఎందుకంటే జిల్లాలో ఈ పడమటి ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది మైనారిటీలు ఉర్దూలు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క గ్రామ పంచాయతీలలో దాదాపు 7,000 మంది ఉర్దూ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఈ మండలంలోనే 14,000కు పైన మైనారిటీ కుటుంబాలు మరి ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల అటు బైరెడ్డిపల్లి కావచ్చు, పలమనేరు కావచ్చు, గమవరం కావచ్చు, పంజారి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉండేటువంటి ప్రాంతం అని తెలిసి ఈ ఊర్లోనే ఒక మైనారిటీ మరి మహిళలకు అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి 15 కోట్లు శాంక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి న్యాయం కూడా ఆ రోజు గత ప్రభుత్వం నేను అలాట్ చేస్తే పోయిన 5 సంవత్సరాలు ఆ నేలలో ఉండే మట్టిని కూడా లోడేసి ఈ రోజు దాన్ని బిల్డింగ్ కట్టే పరిస్థితి కూడా లేకుండా మట్టి అమ్ముకునేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు. నిన్ననే మైనారిటీ సోదరులంతా కూడా నన్ను వచ్చి కలిస్తే ఇమీడియట్ గా ఇక్కడనే ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అక్కడ మళ్ళా ఆ శాంక్షన్ చేయాలంటే ఆ బుందలన్నీ పూడ్చి అవన్నీ సెట్ చేయాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లోన ఈ రాష్ట్రాల్లో పూర్తిగా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో కూడా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక రెంటెడ్ బిల్డింగ్, బాడిగ బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడిగ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దాం, రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేద్దాం. అదేవిధంగా ఈ గ్రామంలో మైనారిటీకి సంబంధించినటువంటి ఒక షాదీ మహల్ కూడా గత ప్రభుత్వంలోనే 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేసి కొంతవరకు కంప్లీట్ చేశాం. త్వరితగతిన, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇక్కడ కానీ పలమనేరులో కానీ 2 అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో, ఎందుకంటే ఈ మసీదు ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఎక్కువ మంది, ఇక్కడ చాలా మంది ఉపాధి లేదని చెప్పి ఇప్పుడే మన ఇక్బాల్ భాయ్ గారు చెప్తా ఉన్నారు. రాబోయే కాలంలో, ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ మన పక్కనే పోతా ఉంది, బెంగళూరు చెన్నై చాలా దగ్గర ప్రాంతంగా వచ్చే పరిస్థితి ఉంది. పక్కనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు, దాని కనెక్టివిటీ కూడా ఇస్తా ఉన్నారు. నిన్ననే రామకుప్పంలో ఒక మంచి ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన బార్డర్లోనే కూడా వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఎక్కువ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. ఇంకో పక్క ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ యువత ఎవరైనా మేము సొంతంగా మనం ఏదైనా మరి చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న చిన్నవి మేము చేసుకుంటామంటే ఈరోజు ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలా అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైనా చదువుకున్నటువంటి యువకులు కానీ మరి ఆ యొక్క పని చేయాలా అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి. ఖచ్చితంగా మీకు ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రభుత్వ పరంగా
మీకు వచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఆ సబ్సిడీలు ఇప్పించే బాధ్యత కూడా ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఈ రోజు మనకి ఇక్కడ అక్మల్ గారు కానీ అదే ఖలీల్ గారు కానీ ఇద్దరు కూడా వచ్చినారు. చాలా పెద్ద కుటుంబాలు. మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా ఎందుకంటే ఉండేది ఓపెన్ గా మీతో మాట్లాడాలా, పార్టీ పరంగా మాకెప్పుడు అంత బలము లేకపోయినా మేము పార్టీలు చూసే కార్యక్రమాల్లో చేయలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు వచ్చి చెప్పేటువంటి కార్యక్రమం కాదు, ఇది సందర్భం కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్.